ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. అమరావతి విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను యూనిట్కు 4.60 పెంచేలా ప్రణాళికలు చేస్తామన్నారు. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై నిరంతరం అధ్యయనం జరుగుతూనే ఉండాలని అధికారులకు తెలిపారు. ప్రజా ప్రయోజన సంస్కరణల కోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండల తహసీల్దార్ బాబురావు, వీఆర్ఓ రామ్మోహన్ పై మహేశ్వరరెడ్డి అనే వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమ భూమిని వెబ్లాండ్ లో పెట్టేందుకు 1,50,000 రూపాయల లంచాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా డబ్బులు ఇవ్వాలని, లేదంటే వెబ్లాండ్ లో మీ పేరు తీసేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. బాపట్ల జిల్లా చీరాలలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. బాపట్ల జిల్లాలో ఏసీబీ ప్రతాప్ దాడులు నిర్వహించారు. మున్సిపల్ ఆఫీసర్ ఇమాం 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కొత్తపేట గ్రామవాసి నాగేంద్ర ఇంటి పేరు మార్చటకు లంచం అడిగారని బాధితులు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు సూర్యలంక రోడ్డులో నగదు లావాదేవీలు జరుగుతున్న క్రమంలో ఆఫీసర్ ఇమాంను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మార్కాపురం జిల్లా నల్లమల్లో పోలీసులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఘాట్ రోడ్లో ప్రమాదకర మలుపుల వద్ద కన్వెక్స్ మిర్రర్లను ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్లో ప్రయాణికులు వేగ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు వారికి సూచించారు. మన్యం జిల్లాలో ఎరువుల సమస్యలపై సాలూరులో దుకాణాల బంద్కు ఒకరోజు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మహారాష్ట్ర స్టేట్ అగ్రి ఇన్స్టిట్యూట్ డీలర్స్ ఎరువుల సమస్యలపై సంఘీభావన తెలుపుతూ దేశవ్యాప్తంగా ఎరువుల దుకాణాలు బంద్ చేశారు. యూరియాపై పడే భారం, యూరియాతో పాటు అదనపు సరుకులు కంపెనీలు అంటగట్టడం, ఇంకా ఇతర సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ ప్రకటించింది. మార్కాపురం జిల్లాలో డీఎస్పీ నాగరాజ్ కు పలువురు అధికారులు వినతి పత్రాన్ని అందించారు. ఇటీవల పత్రికలో వైసీపీ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు ప్రచురించారని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కానీ ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. చంద్రబాబు పాలనలో పోలీసులు విధులను సక్రమంగా నిర్వర్తించట్లేదని, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. అల్లూరు జిల్లాలోని పెట్రోల్ డీజిల్ సరఫరా పరిస్థితిపై జిల్లా ఎస్పీ అమిత్ గర్గ్, అలాగే కలెక్టర్ నిశాంతి ఆకస్మిక తనిఖీలు చేశారు. పెట్రోల్ డీజిల్ నిల్వలు, విక్రయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ నిశాంతి స్పష్టం చేశారు. ఎక్కడైనా పెట్రోల్ డీజిల్ అక్రమంగా విక్రయిస్తే వెంటనే సమాచారాన్ని అందించాలని కలెక్టర్ తెలిపారు.